ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో సంతోషిస్తూ ఆనందిస్తున్నాము కదా. ప్రభు మనకి ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే మేలును కలుగును. ఆయనతో సావాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలును కలుగును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా ఎవరితో స్నేహం చేయాలంటే మన కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన గొప్ప దేవునితోనే మనం స్నేహం చేసినప్పుడు మన ఎడల ఆయన సమాధానము, మన కుటుంబంలో ఆయన సమాధానము, ఆయన నెమ్మది కలిగి జీవిస్తాం. మరి మన కోసం వచ్చిన మన గొప్ప దేవుని మనం అనుదినము జ్ఞాపం చేసుకుంటూ వలన ఎంతో మేలు కలుగును. ఎందుకంటే మనము లోకములో ఉంటుండగా మన ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళుచున్నాను మీకోసము, మరి గృహం సిద్ధపరచడానికి వెళుతున్నాను, కాబట్టి నా సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఆయన ఇచ్చిన సమాధానముతో నమ్మకంగా ఉండే బిడ్డలకు ఆయన వచ్చేంత వరకు ఆయనతో స్నేహం చేయాలి. ఎందుకంటే లోకముతో స్నేహం చేసిన వాళ్ళు ఇంతవరకు కూడా ఎవరు సంతోషించినట్లేరు, ఆనందించినట్లేరు. ఇది శరీర సంబంధమైన స్వావాసములన్నీ కూడా మధ్యలో వచ్చును, మధ్యలో వెళ్ళిపోను. శాశ్వతమైన మన తండ్రి మనల్ని ప్రేమించి ఆయన యొక్క సమాధానం మనకు అనుగ్రహించిన సమాధానాన్ని మన కుటుంబంలో నెమ్మదిగా సమాధానం ఉండటానికి ఈరోజు యేసు ప్రభు వారు అంటున్నాడు, నా సమాధానం మీకు ఇచ్చుదని అంటున్నాడు, మీ ఎడల అది వర్ధిల్లని అంటున్నాడు. మరి ఆ సమాధానం ఇచ్చి ఉన్నాడు. ఇచ్చిన గొప్ప దేవుడే కలువరి ప్రేమలో మనల్ని అందరినీ ప్రేమించి ఆయన సిలువలో తన ప్రాణాన్ని సమర్పించి మనకు ఆయన సమాధానాన్ని, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెనలు మన అందరిపైన కుమ్మరించబడిన వాటిని జ్ఞాపం చేసుకొని తృప్తి కలిగి జీవించుదామా. మరి తృప్తి కలిగి జీవించడానికి మన యేసయ్య ఈరోజు మనందరికీ తోడుగా నీడగా ఉంటున్న ఆ గొప్ప దేవుని బట్టి ఆయనకి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఆ జీవం గల దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడని నమ్ముచున్న ప్రతి సహోదరి సహోదరుడా, ఈరోజు మరి నీ కుటుంబంలో తండ్రి అనేకమైన శ్రమలలో సమాధానం లేని బిడ్డగా ఉంటున్నావా, నెమ్మది లేని బిడ్డ అంటున్నావా, నిద్ర లేని బిడ్డగా ఉంటున్నావా, నిద్రకు మరి నిద్ర పోవటానికి వీలు లేకుంటున్నావంటే నీలో ఒక నెమ్మది లేదు, ఒక సమాధానం లేదు, ఒక శాంతి లేకుంటే మన తండ్రి అని యేసయ్య అనుగ్రహించిన కలువరి ప్రేమ సిలువను జ్ఞాపం చేసుకో, నీ హృదయంలో ఉంచుకో. ఆయనే మనతో మాట్లాడతాడు. సత్యములు తెలియపరచువాడు, ముందు జరగబోయి తెలియపరచువాడు. ప్రతి ఒక్కటి కూడా మనకు జ్ఞానం ఇచ్చి తన యొక్క ఆత్మిక జ్ఞానముతో మనం నడిపించాలని మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. లోక జ్ఞానముతో మనం ఏమి చేయలేం, ఏం సాధించలేం. పరిశుద్ధమైన దేవుని యొక్క సమాధానం కలిగిన బిడ్డలు నెమ్మదిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వారికి ఏది కొరతగా ఉంది లేదనుకుంటారు, ఉన్న దాంట్లోనే సంతోషపడతారు. లోకంలో అది కావాలా ఇది కావాలని ఆశించే వారికి, లోకంలో ఆస్తులు అంతస్తుల కోసం ఎదురు చూసిన వాటిలో సమాధానం ఉందో నెమ్మది ఉండదు. ఏది ఉన్నా లేకపోయినా మీరుంటే చాలు స్వామి అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన నామంలో ఉంటారో వారికి ఆయన సమాధానం అనుగ్రహించబడి నమ్మాలి. ఎందుకంటే లోకంలో అన్నీ అశాశ్వతమైనవి గనక ఇవన్నీ ఇక్కడే నశించిపోతాయి. ఇవన్నీ ఇక్కడికి వరకు గనక నువ్వు ఎంత అంతస్తులు కట్టినా, ఆస్తులు సంపాదించినా అన్నీ మన అంటున్నావు. కాబట్టి వాటి కోసం నువ్వు సమాధానం లేనివాడుగా, నెమ్మది లేనివాడుగా ఎందుకు నువ్వు తొందరపడుచున్నావు? నీ జీవితంలో అలాంటి తొందర ఉండకుండా దేవుడు ఈరోజు చెబుతున్నాడు, ఉన్న దాంట్లో ఒక్క దినము నీదని చెప్తున్నాడు. ఒక దినము మనది గనక, ఆ ఒక్క క్షణము మంది గనక కనురెప్పటి వల్లగా మనం ఈ భూమి మీద ఉంటున్నాం. ఎప్పుడైతే ప్రభు పిలుస్తాడో కనురెప్పలాగా మనం ఈ లోకాన్ని వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం బ్రతుకుదామా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామములో మీ కృపలో తండ్రి ఈ దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఒక రాత్రి అంతా కాచి కాపాడిన గొప్ప దేవుడు, ఒక పొగలు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ నాయనా మీ సమాధానము ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించమని, ఏ కుటుంబంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిపించాలనో, నెమ్మది లేదో, అనారోగ్యంతో ఉన్నారో అందరూ కూడా ఆరోగ్యం దయచేయాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.